నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। వైభవంగా శ్రీవారి రథోత్సవం, కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు। దుర్గాష్టమితో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు, భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు। రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు మార్గం చూపేది దేవుడే, ఢిల్లీ పర్యటనలో ఆంతర్యమేంటో తెలియదు, రాష్ట్ర గవర్నర్ ఈఎల్ఎస్ నరసింహన్। ఒకరోజు పర్యటన నిమిత్తం తిరుపతి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి। వార్తల్లోని వివరాలు। శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు స్వామివారి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు। గుర్రాల వంటి ఇంద్రియాలను మనసు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామివారు రథోత్సవం ద్వారా తెలియజేశారు। శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు రథంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు। స్వామివారి రథోత్సవ సేవలో పాల్గొంటే పాపాలు హరించుకుపోతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం। వజ్ర వైఢూర్యాలతో అలంకార శోభితుడై పట్టు పీతాంబరాలు ధరించి విశేష అలంకార భూషితుడైన సర్వాంతర్యామి శ్రీదేవి భూదేవి సమేతుడై రథాన్ని అధిష్ఠించి తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు। బ్రహ్మ రథ సారథ్యంలో సాగిన వాహన సేవలో గో, గజ, అశ్వదళాలు అగ్రభాగాన కదులుతూ భక్తి ప్రపత్తులు చాటుకున్నాయి। జానపద కళాకారులు చేసిన కోలాటాలు, పండరి భజనలు, తప్పెటగుళ్లు, చెక్క భజనలు, దేవతామూర్తుల వేషధారణలు భక్తులను పరవశింపజేశాయి। భక్తుల హరినామ సంకీర్తనలతో తిరుమల గిరులు మారుమ్రోగాయి। ఈ వాహన సేవలో టీటీడీ బోర్డు చైర్మన్ బాపిరాజు, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ శ్రీనివాసరాజు, సివిఎండ్ఎస్ఓ ఎంకే సింగ్, పాలక మండలి సభ్యులు, ఉన్నతాధికారులు, భక్తులు పాల్గొన్నారు। గురువారం విజయదశమి పర్వదినం సందర్భంగా చిత్తూరు పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి। ప్రతి ఏడాది దసరా వేడుకల్లో భాగంగా విజయదశమి రోజున ప్రజలు నూతన కార్యాలు చేపట్టడం, వ్యాపారాలు ప్రారంభించడం, వాహనాలు కొనుగోలు చేయటం, వాహనాలకు పూజలు చేయటం ఆనవాయితీ। విజయదశమి రోజున శ్రీ దుర్గాంబ అమ్మవారికి పూజలు చేస్తే ఆ ఏడాది అంతా విజయమే జరుగుతుందని ప్రజల నమ్మకం। అందుకే విజయదశమి పర్వదినానికి ప్రత్యేకత సంతరించుకుంది। ఇదిలా ఉండగా చిత్తూరు గిరింపేటలో వెలిసిన శ్రీ దుర్గాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 28వ తేదీ ప్రారంభమై ఈ నెల 8వ తేదీ వరకు జరగనున్నాయి। ఇందులో భాగంగా గురువారం విజయదశమి రోజున అమ్మవారికి పవళింపు సేవ నిర్వహించారు। ఉదయం అమ్మవారి మూల విరాట్టుకు ప్రత్యేక అభిషేకం నిర్వహించి పూజలు చేశారు। అనంతరం వివిధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించి లక్ష కుంకుమార్చన కార్యక్రమం చేశారు। అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్య కార్యక్రమం నిర్వహించి రాత్రి పవళింపు సేవ చేశారు। ఈ సందర్భంగా శ్రీ దుర్గాంబ అమ్మవారిని పట్టణం పరిసర మండలాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు। రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులకు మార్గం చూపేది దేవుడేనని రాష్ట్ర గవర్నర్ ఈఎల్ఎస్ నరసింహన్ పేర్కొన్నారు। 2 రోజుల పర్యటన నిమిత్తం గురువారం తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఈఎల్ఎస్ నరసింహన్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు। అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు మహద్వారం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు। అమ్మవారి దర్శనానంతరం రంగనాయకుల మండపం చేరుకున్న గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు పలికారు। ఆ తర్వాత ఆలయం వెలుపలకు విచ్చేసిన గవర్నర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలను తెలియజేశారు। రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని గవర్నర్ కితాబిచ్చారు। ఢిల్లీ పర్యటనలో ఆంతర్యమేంటో తనకు తెలియదని ప్రధానమంత్రి పిలుపు మేరకు శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు। రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడటానికి నిరాకరించారు। రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన గురించి తనకు తెలియదని మరో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు। ఈ విజయదశమి రోజు విజయమే ఉంటది, మీకు అందరికీ, మీ కుటుంబానికి బాగా సంతోషంగా ఉండాలి, అన్నిట్లో మీరందరూ విజయం ప్రార్థించుకోవాలని నా కోరిక। ఆన్ దసరా డే అండ్ విజయదశమి డే ద లార్డ్ విల్ షో us the right way.
Is there any alarming situation in any aspects of either law and order or the strike or administration? Well, I would like everybody to be happy and peaceful. That is all I can say. Is there any agenda to meet with the Prime Minister? I don't know. I'll have to go to Delhi and then I'll decide what agenda I'll get. I have no agenda to meet. ఒక్కరోజు పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం తిరుపతికి విచ్చేశారు. గురువారం ఉదయం 6:40 సీఎం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుండి విమానంలో బయలుదేరి 8 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ చింతామోహన్, ఎమ్మెల్సీ రెడ్డప్పారెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్, సీకే బాబు, ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి చెంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, ఎస్సీబీ నాయుడు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలను అందించి సాదరంగా ఆహ్వానం పలికారు. అక్కడ నుండి తిరుచానూరు సమీపంలోని అర్బన్ హాట్లో కేవీపల్లె మాజీ మండలాధ్యక్షులు నాగేశ్వర్ రెడ్డి కుమార్తె అనుషారెడ్డి వివాహ వేడుకల్లో సీఎం పాల్గొని నూతన దంపతులు యశ్వంత్ రెడ్డి, అనుషారెడ్డిలను ఆశీర్వదించి అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకొని విశ్రాంతి తీసుకున్నారు. విజయదశమి సందర్భంగా తాతయ్యగుంట గంగమ్మ దేవతను పుంగనూరు శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆలయ కమిటీ చైర్మన్ భరణి యాదవ్, ఈవో ఏకాంబరం, పాలక మండలి సభ్యులు ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆలయ కమిటీ చైర్మన్ భరణి యాదవ్ ఆహ్వానం మేరకు గంగమ్మ ఊంజల్ సేవను తిలకించడానికి వచ్చినట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో తాతయ్యగుంట గంగమ్మను ప్రతి సంవత్సరం దర్శించుకోవడం ఆనవాయితీ అన్నారు. విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక పల్లివీధిలోని శ్రీ వేసాలమ్మ ఆలయంలో విశేష పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఏకాంబరం, ఆలయ మాజీ పాలక మండలి అధ్యక్షులు రమేష్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఉభయదాతలచే శాస్త్రోక్తంగా హోమాన్ని నిర్వహింపచేశారు. ఆ తర్వాత పూర్ణాహుతిని నిర్వహించారు. అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను, నవధాన్యాలను హోమంలో వేసి పూర్ణాహుతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వివేకానంద యోజన సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అశోక్ సామ్రాట్ యాదవ్, మునిరాజేంద్రరెడ్డి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నాయకులు సైకం జయచంద్రారెడ్డి, ఊకా విజయ్ కుమార్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సైకం జయచంద్రారెడ్డి మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివేకానంద యోజన సంఘం ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషదాయకం అన్నారు. మనకున్నంతలో ఇతరులకు సాయం చేయడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ ఉండదన్న ఉద్దేశంతో ఈ సంఘం సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కిరణ్ రాయల్, హరిప్రసాద్, రవిచంద్రన్, బీజీ కృష్ణ యాదవ్, నరసింహాచారి, సరితా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మన తిరుపతి మహానగరంలో పల్లెవీధి నాయకులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమం గత 11 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులతో చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషదాయకం. దానాల అన్నింటిలో కల్లా అన్నదానం చాలా గొప్పదని ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని వీళ్ళందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం. అమ్మవారి ఆశీస్సులతో ఇలాగే 1000 కాలాల పాటు కొనసాగాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా వేషాల అమ్మవారు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పని. అలాగే స్థానిక న్యూ ఇందిరానగర్లోని శ్రీ మాతమ్మ ఆలయంలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు జరిగిన నవరాత్రి ఉత్సవాలు గురువారం విజయదశమితో ముగియనుండటంతో ఆలయంలో విశేషంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నీలం బాలాజీ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలం బాలాజీ మాట్లాడుతూ న్యూ ఇందిరానగర్లోని శ్రీ మాతమ్మ ఆలయంలో 9 రోజుల పాటు ఉత్సవాలను వేడుకగా నిర్వహించడం సంతోషదాయకం అన్నారు. కాలనీలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం జరిగిందని, ఇందులో భాగంగానే పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో టీడీపీ నాయకురాళ్లు లేపాక్షి, వెంకటమ్మ, మునీశ్వరి, సరోజమ్మ, లక్ష్మమ్మ, మాజీ కౌన్సిలర్ సుబ్బయ్య, వసంతమ్మ పాల్గొన్నారు. న్యూ ఇందిరానగర్లో కూడా మాతమ్మ దేవాలయంలో సంబంధించి గత 10 రోజుల నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతోంది.
ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా నాయకులు అందరూ కూడా కలిసి ఈ తిరుపతి నియోజకవర్గం చల్లగా ఉండాలని ఆ కలియుగోదయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మనం అందరం కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి తిరుపతి మరింత అభివృద్ధి చెందాలని చెప్పి ఈరోజు ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది. P.G డెవలపర్స్ మరియు మీడియా ప్రో సంయుక్త రీజనల్ కార్యాలయాన్ని విజయదశమి పర్వదినాన ఎయిర్ బైపాస్ రోడ్లో ఘనంగా ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో అధునాతన సౌకర్యాలతో నిర్మాణ రంగంలో ప్రసిద్ధిగాంచిన P.G డెవలపర్స్ రీజనల్ కార్యాలయాన్ని స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్డు కోరా టవర్స్లో గురువారం విజయదశమి సందర్భంగా ఆ సంస్థ ఎండీ హర్షవర్ధన్ రెడ్డి, సిటీ కేబుల్ ఎండీ రాజశేఖర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద డెవలపర్ సంస్థగా P.G ప్రసిద్ధిగాంచిందన్నారు. దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు 3000 అపార్ట్మెంట్లు నిర్మించిన ఘనత P.Gకే దక్కిందన్నారు. తిరుపతిలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం రీజనల్ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. అలాగే మీడియా రంగంలో ప్రముఖ ఛానల్స్ అయిన స్టార్ గ్రూప్, జీ గ్రూప్ ఛానల్స్ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి మీడియా ప్రో రీజనల్ కార్యాలయాన్ని కూడా ఇక్కడే ప్రారంభించమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధి వైఎస్ కిరణ్, బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ లలితాంబ ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ చక్ర అష్టాదళ శక్తిపీఠ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కార్యదర్శి సంపత్ తెలిపారు. గత నెల 27వ తేదీ నుండి ఈ నెల 6వ తేదీ వరకు శ్రీ 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 విశ్వేశ్వర మహాపీఠాధిపతి శ్రీ ప్రణవానంద స్వామి వారిచే 9 రోజుల పాటు ఇందిరా మైదానంలో శ్రీ చక్ర అష్టదళ శక్తిపీఠ మహాయజ్ఞం, దేవీ సప్తసతి పారాయణ సహిత నవచండీ హోమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు సంపత్ తెలిపారు. భారతదేశంలోని ప్రఖ్యాతిగాంచిన అష్టదళ శక్తిపీఠ దేవతామూర్తులను ఒకే వేదికపై ప్రతిష్ఠింపజేయడం జరిగిందన్నారు. ప్రధాన మండపంలో 108 కలశాలను ప్రతిష్ఠింపజేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీ చక్రదేవత నవగ్రహ వాహనాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం అఖండ దీపారాధనతో మహాయజ్ఞం ప్రారంభమై శక్తిపీఠ పూర్ణ కుంభాభిషేకం, ఏకాష్ట కుండలీకరణం, ఉపమంగళ హారతి, కోటి కుంకుమార్చన, మంత్ర పుష్పార్చనలతో పాటు సాయంత్రం మైలవరపు శ్రీనివాసరావుచే ప్రవచన పఠనం జరుగుతుందని, భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని సంపత్ కోరారు. తిరుమల గిరులు శ్రీవారి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శనివారాలు, దసరా సెలవులు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఒకేసారి రావడంతో ప్రారంభమైన భక్తుల రద్దీ గురువారం కూడా కొనసాగింది. బ్రహ్మాండ నాయకుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం అత్యంత విశిష్టమైంది. దీంతో గురువారం ఉదయం జరిగిన రథోత్సవాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుండి భక్తజనులు తిరుమల కొండకు తరలివచ్చారు. తిరుమల శనివారాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులు రావడంతో తిరుమల గిరులకు భక్తజనులు పోటెత్తారు. ఫలితంగా దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఉన్న 32 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. 6 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. వైకుంఠం 2 నుండి ప్రారంభమైన క్యూ లైన్ ఎంబీసీ, ఏటీసీ వరకు భక్తులతో నిండిపోయింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సైతం సుమారు 7 గంటల సమయం పడుతోంది. గదుల కేటాయింపులు పూర్తి కావడంతో భక్తులంతా ఆరు బయట సేదతీరుతున్నారు. గదుల కోసం పడిగాపులు కాస్తున్నారు. తలనీలాలు సమర్పించేందుకు కళ్యాణ కట్ట వద్ద భక్తులు 10 గంటల సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే టీటీడీ అధికారులు, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ శ్రీనివాసరాజు, ఇతర ఉన్నతాధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా పర్యవేక్షిస్తున్నారు. విజయదశమి సందర్భంగా తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. దేవీ నవరాత్రుల్లో చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు బారులు తీరారు. భక్తులు అమ్మవారికి ధూపదీప నైవేద్యంతో పూజలు జరిపి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్ భరణి యాదవ్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపామన్నారు. గురువారం ఉదయం ఆలయంలో ఆగమ శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించామని తెలిపారు. సాయంత్రం అమ్మవారి ఊరేగింపు జరిగిందన్నారు. విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ఊంజల్ సేవ కన్నుల పండుగగా సాగింది. వేద మంత్రాల నడుమ వేద పండితులు శాస్త్రోక్తంగా ఊంజల్ సేవను నిర్వహించారు. మహిళల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారి ఊంజల్ సేవ సాగింది. ఈ కార్యక్రమంలో ఈవో ఏకాంబరం, పాలక మండలి సభ్యులు నాగరాజు, కేవీఎస్ ఋషికేష్, శ్రీధర్ రెడ్డి, ఏకే రవిచంద్రన్, లక్ష్మి పాల్గొన్నారు. సాంకేతిక లోపం తెచ్చిన తంట థియేటర్ యాజమాన్యం పాలిట శాపంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆవేశంతో థియేటర్లో కుర్చీలు, ఫర్నిచర్లు ధ్వంసం చేసిన సంఘటన గురువారం పుత్తూరులో జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమా పుత్తూరులో గురువారం విడుదలైంది. దీంతో వేలాది మంది అభిమానులు ఉదయం నుంచి శాంతి థియేటర్ ముందు బారులు తీరారు. మార్నింగ్ షో ప్రారంభం కాగానే థియేటర్లో సాంకేతిక లోపంతో దృశ్యం కనపడక మాటలు మాత్రమే వినిపించాయి. అరగంట సేపు గడిచిన సాంకేతిక లోపాన్ని యాజమాన్యం సరిచేయలేకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆవేశంతో రెచ్చిపోయారు. థియేటర్లలోని కుర్చీలను, ఫర్నిచర్ను, అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో సినిమా థియేటర్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. సీఐ విజయశేఖర్, ఎస్ఐ రెడ్డెప్ప తన సిబ్బందితో సినిమా థియేటర్కు వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు. ఈ సంఘటనలో దాదాపు ₹1,00,000కు పైగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా. ఈ సందర్భంగా ఆపరేటర్ మాట్లాడుతూ, గతంలో ఉన్న రీల్స్ అయితే తనకు అవగాహన ఉందని, కొత్తగా ప్రవేశపెట్టిన పద్ధతిలో పూర్తి అవగాహన లేదని అన్నారు. అభిమానులు శాంతించాలని కోరారు. సాంకేతిక నిపుణుల సాయంతో సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే హైరోడ్ మున్సిపల్ బస్టాండ్లో కనీస అవసరాలైన టాయిలెట్లు నిర్మించలేదు. కోట్లు వెచ్చించి నిర్మించిన చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ కంటే పట్టణం నడిబొడ్డులోని మున్సిపల్ బస్టాండ్లోనే ప్రజలు అధిక సంఖ్యలో వేచి ఉంటారు. తవణంపల్లె, ఐరాల, పూతలపట్టు, బంగారుపాళెం, పెనుమూరు, జీడీ నెల్లూరు మండలాలకు చెందిన ప్రజలు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వీరు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండాల్సిందే. ఎలాంటి షెల్టర్ కూడా లేదు. కాంప్లెక్స్ల ముందు ఉన్న స్థలాన్ని దుకాణదారులు ఆక్రమించుకుంటారు. రాత్రుల్లో విద్యుత్ లైట్లు సరిగా ఉండవని ప్రజలు వాపోతున్నారు. పక్కనే వైన్ షాప్లు ఉండటం వల్ల మందుబాబుల ఆగడాలు భరించలేకపోతున్నామని మహిళలు పేర్కొంటున్నారు. పాత బస్టాండ్లో నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయని ఫిర్యాదు ఇచ్చినప్పుడు మాత్రం పోలీసులు మఫ్టీలో నిఘా ఉంచి తర్వాత గస్తీ పెట్టకపోవడంతో చోరీలు అధికంగా జరుగుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. ప్రతినిత్యం పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రయాణించే మార్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే పట్టణ శివార్లలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సురుటిపల్లిలో వెలసిన పల్లెకొండేశ్వర స్వామి ఆలయంలో పుష్కరిణి లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆలయ కమిటీ చైర్మన్ ఏవిఎం మునిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. విజయదశమి సందర్భంగా నాగలాపురం మండలం సురుటిపల్లిలో నెలకొన్న పల్లెకొండేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ మునిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో పుష్కరిణికి భూమి పూజ చేశారు. ఆగమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం పుష్కరిణికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మునిశంకర్ రెడ్డి మాట్లాడుతూ, పవిత్ర పుణ్యక్షేత్రమైన పల్లెకొండేశ్వర స్వామి ఆలయంలో పుష్కరిణి లేకపోవడంతో భక్తులు పడుతున్న ఇబ్బందులను చూసి పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వచ్చే శివరాత్రి కల్లా పుష్కరిణి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ముమ్మరం చేస్తామని తెలిపారు. ప్రదోష క్షేత్రమైన శ్రీ పల్లెకొండేశ్వరి ఆలయంలో పుష్కరిణి చాలా అవసరమని, అన్ని గుళ్ళల్లో పుష్కరిణి అవసరం. అదేవిధంగా ఈ గుడి నిండా ప్రముఖ గుడి, ఈ ప్రపంచంలో నిండా పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ ఆగమ శాస్త్రం ప్రకారము ఈరోజు విజయదశమి రోజున గుడికి ఈశాన్య భాగంలో ఆ పుష్కరిణి అక్కడ కట్టడానికి మేము నిర్ణయించడం జరిగింది. ఇది వచ్చే మహాశివరాత్రికి దైవ సంకల్పంతో పూర్తవ్వాలని మేము భావిస్తున్నాం. ఆలయ అర్చకులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఆలయంలో ఈశాన్య దిశలో పుష్కరిణి నిర్మాణం చేపట్టడం సంతోషకరం అన్నారు. ఈశాన్య దిక్కులో స్నానం చేసి దేవదేవుడైన కైలాసనాథుని దర్శనం చేసుకుంటే భక్తులకు మంచి జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క దేవాలయంలోనూ స్నాన సంధ్యావందనాల కోసము, కార్యక్రమాలు ఆచరించేదానికోసము ఈ యొక్క కోనేరును నిర్మిస్తారు. ఈ యొక్క దేవాలయంలో కోనేరు లేకుండా పోవడం భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉండేదానివల్ల ఈ యొక్క దేవాలయం యొక్క చైర్మన్ గారు ఏవి మునిశేఖర్ రెడ్డి గారు దీనిని నూతనంగా ఆవిష్కరిస్తున్నారు. దీనికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క దేవాలయంలో నుండి కోనేరు నిర్మాణం అయిన తర్వాత ఈ కోనేరు జనాలతో స్వామివారికి, అమ్మవారికి అభిషేకాలు ఇత్యాది పూజాది కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. విజయదశమి సందర్భంగా దుర్గా భవానీ మాత రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గురువారం దుర్గాష్టమి కావడంతో స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్డులోని దుర్గా భవానీ మాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలతో పూజలు జరిపి తమ మొక్కులు తీర్చుకున్నారు.
సాయంత్రం దుర్గాదేవి అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఆలయం నుండి ప్రారంభమైన అమ్మవారి ఊరేగింపు తిరుమల ఎయిర్ బైపాస్ రోడ్, బస్టాండ్, రైల్వే స్టేషన్, కర్నాల వీధి, బేరివీధి, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్, తిలక్ రోడ్, మున్సిపల్ ఆఫీస్, లీలామహల్ మీదుగా ఆలయానికి చేరుకుంది. ఊరేగింపులో భక్తులు అమ్మవారికి కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిహెచ్ నరసింహులు, మానవ హక్కుల సంఘం తిరుపతి నగర అధ్యక్షులు శ్రీనివాసులు, భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా శ్రీవారి రథోత్సవం, కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు. దుర్గాష్టమితో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు, భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు మార్గం చూపేది దేవుడే. ఢిల్లీ పర్యటనలో ఆంతర్యమేంటో తెలియదు. రాష్ట్ర గవర్నర్ ఈఎల్ఎస్ నరసింహన్. ఒకరోజు పర్యటన నిమిత్తం తిరుపతి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.